ప్రజలకు నూతన సంవత్సర మరి సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మీ అందరి సహాయ సహకారాలతో ప్రజల భాగస్వామ్యంతో మరి పురపాలక శాఖ సిబ్బందితో మరి నగరంలో శానిటేషన్ కార్యక్రమాన్ని చాలా అందంగా తీర్చడం జరిగింది. డివైడర్లు గాని, రోడ్డు మార్జిన్స్ గాని, పబ్లిక్ గ్రీనరీ గాని వీటిలన్నింటినీ అందంగా సుందరీకరణంగా చేయడం జరిగింది. అలాగే లైటింగ్ వచ్చేటప్పటికి మరి విపరీతమైన కంప్లైంట్లు ఉన్నాయి. వాటిలన్నింటినీ 24 గంటలు, 12 గంటలు, 6 గంటల లోపలే పాడైపోయిన లైట్లని ఇమీడియట్ గా రిపేర్ చేసి ఎక్కడికక్కడ చీకటి లేని వినుకొండని తీర్చిదిద్దే కార్యక్రమంలో చాలా ముందున్నాం. అట్లాగే రక్షిత మంచినీటిని ఇచ్చే కార్యక్రమంలో మనం పరిశుభ్రమైన రక్షిత మంచి అందిస్తున్నాం. దానిలో భాగంగా మరి ఎస్టీపీ ఏదైతే ఉందో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏమైనా ఉన్నాయో 2 మనం శాంక్షన్ అవడం జరిగింది. వాటిని అమృత స్కీమ్ కింద, ఏఐబి స్కీమ్ కింద మరి పొట్లగుంట కాలనీలో, చెక్కవాగులో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతినిత్యం రక్షిత మంచినీటిని ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో అమృత స్కీమ్ ద్వారా చేపట్టడం జరుగుతుంది. అట్లాగే ఎక్కడైతే మనకి ఇంకా రోడ్లు, డ్రైన్లు వేయని ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో మరి కొత్త ప్రభుత్వం ఏర్పడుతూ మన గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు గారి సహాయ సహకారాలతో, వారి తోడ్పాటుతో మరి నగరంలో మరింత అందంగా, మరింత శుభ్రంగా, మరింత సంక్షేమ పథకాలు అందరికీ వెళ్లే విధంగా, ప్రతినిత్యం వాటర్ అందే విధంగా, అలాగే కొత్త బస్ స్టాప్లు వారి శివశక్తి ఫౌండేషన్ తో 4 ఏర్పాటు అయ్యే విధంగా, అట్లాగే పబ్లిక్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కొత్తగా నిర్మాణం చేసేటట్టుగా, పబ్లిక్ యూరినల్స్ ఏవైతే ఉన్నాయో మనం 2 పాయింట్లో మనం ఏర్పాటు కూడా సన్నాహాలు చేస్తున్నాం. ఒకటి ఏనుగుపాలెం సెంటర్, 2 శివస్తూపం దగ్గర కూడా మరి వీటి అవసరం చాలా ఉంది. అట్లాగే గ్రీనరీ కూడా మరి మంచి మొక్కలను తీసుకొచ్చి మరి పూర్తి స్థాయిలో కారంపూడి రోడ్డు, మార్కాపురం రోడ్డు, నరసరాపేట రోడ్డు లో కూడా గ్రీనరీ ఏర్పాటు చేయడానికి కూడా ముందుకున్నాం. మరి అట్లాగే ట్యాక్స్ పే చేయడంలో మరి వినుకొండ ప్రజలు, వినుకొండ పరసులు రాష్ట్రంలోనే అగ్రస్థాయిలో ఉన్నారు. వారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ తోడ్పాటుతో, ప్రజల భాగస్వామ్యంతో, అట్లాగే వ్యాపార సంస్థల భాగస్వామ్యంతో వినుకొండ పట్టణాన్ని మరింత మరి అందంగా, ఆనందంగా తీసే క్రమంలో మీ సహాయ సహకారాలు చాలా అవసరం అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఆగిపోయిన టిడ్కో హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవి నిర్మాణం మళ్ళీ చేపట్టడం జరిగింది. వీటిని కొత్త సంవత్సరం మరి 300 ఎస్ఎఫ్టీ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవి మోర్ దాన్ 90% పని పూర్తవడం జరిగింది. వాటిని మరింత తొందరగా మరి మన ఎమ్మెల్యే గారి తోడ్పాటుతో, మన గౌరవ గారి తోడ్పాటుతో తొందరలోనే వాటిని ప్రజలకు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ కాలనీ, ఆ ఎన్టీఆర్ కాలనీని కూడా మరి ఆగిపోయిన ఎన్టీఆర్ కాలనీలో ఉన్న మౌలిక వసతులు తొందరగా ఏర్పాటు చేసి వాటిని కొత్త ప్రభుత్వం ఇంకా 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే పెన్షన్స్ మరి చాలా వినూత్నంగా ఒక రోజు ముందు కొన్ని పర్వదినాల్లో గానీ, ఆదివారం ఫస్ట్ రోజు 1వ తారీఖు వచ్చిన సందర్భాల్లో మనం ఒక రోజు ముందుగానే పెన్షన్స్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అలాగే భార్యాభర్తలిద్దరిలో పెన్షన్దారులు ఎవరైనా చనిపోతే గనక 15 రోజుల లోపలే ఆ కొత్త పెన్షన్ ని పునరుద్ధరించే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టడం చాలా సంతోషదాయకం. మరి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు, మరి 3 సిలిండర్ల కార్యక్రమం, మరి కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా చేపట్టడం జరిగింది. మరి అనేకమైన కార్యక్రమాలు, అట్లాగే ఐ లవ్ వినుకొండ ప్రాంతంలో కూడా మన భవిష్యత్తులో ఒక ఫౌంటైన్ ఏర్పాటు చేయడానికి కూడా వెళ్తున్నాం. అట్లాగే మనకున్న అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేదు, 22 ఎకరాలు ఉంది. ఈ 22 ఎకరాల్లో మరి ప్రభుత్వ చీఫ్ విప్ గారి కోరిక మేరకు వారు ప్రజలకి వినూత్నమైన, ఆహ్లాదకరమైన సేవలు అందించే కార్యక్రమంలో భాగంగా అక్కడ కూడా అనేక కార్యక్రమాలు, షాదీఖానా నిర్మాణం గాని, మరి టీటీడీ కళ్యాణ మండపం గాని, ఈ కొత్త కార్యక్రమం అందులో ఓపెన్ జిమ్ గాని, స్టేడియం గాని, మల్టీ లెవెల్ కాంప్లెక్స్ లు గాని త్వరలోనే రూపుదిద్దుకుంటాయని చెప్పి మీ అందరికీ మనసావాచ కోరుకుంటున్నాను. అలాగే పట్టణానికి రావాల్సిన అనేకమైన మౌలిక వస్తువులు, ఇంకా నిర్మాణం చేపట్టవలసిన రోడ్లు గాని, డ్రైన్లు గాని కొత్త సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ, మీ సహాయ సహకారాలతో, మన వినుకొండ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ గారి సహాయ సహకారాలతో, వారి తోడ్పాటుతో ఈ పురపాలక సంఘాన్ని మరింత అందంగా, మరింత ఆహ్లాదంగా, మరింత కొత్తగా, మరింత వినూత్నంగా అన్ని మౌలిక సదుపాయాలతో ముందుకు తీసుకువెళ్తామని చెప్పి మనసా వాచా కర్మణ మరి మీకు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.